టు మన ఊరు కబుర్లు యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రెజెంట్ వస్తే నేను ఇప్పుడు గుంటూరు విజయవాడ హైవేలో వెళ్తాను ప్రకాశం బ్యారేజ్ చూడడం కోసం. అయితే హైవేలో వెళ్తుంటే ఒకసారి ఇక్కడ నా లెఫ్ట్ సైడ్లో గమనించండి, ఇక్కడ పంట పొలాలన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో వర్షాలు పడ్డాయో. ఇక్కడ చూస్తున్నట్టయితే సర్వీస్ రోడ్డు మొత్తం కూడా దాదాపుగా 1 కిలోమీటర్ లెంత్ వరకు మొత్తం కూడా మునిగిపోయింది. ఈ లారీ చూస్తే దాదాపుగా సగం టైర్లు మొత్తం కూడా నీటిలోనే ఉన్నాయి. అమ్మో, దీన్ని బట్టి అర్థమవుతుంది రీసెంట్గా గుంటూరు విజయవాడలో ఏ రేంజ్లో వర్షాలు పడ్డాయో. ఓకే గాయస్, ప్రజెంట్ వస్తే నేను ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ వైపు అయితే బయలుదేరుతున్నాను. అయితే నేను మంగళగిరి మీదుగా అయితే డైవర్షన్ తీసుకుని వెళ్తున్నాను. విజయవాడ సిటీ లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే రీసెంట్ కాలంలో విజయవాడ సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే ఎక్కువగా ఉంటున్నారు. సిటీ లోపలికి హెల్మెట్ లేకుండా ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా 500 ఫైన్ వేస్తున్నారు. సో అందువల్ల ఎందుకైనా మంచిదని చెప్పేసి నేనైతే మంగళగిరి మీదుగా అయితే వెళ్తున్నాను. ఓకే గైస్, మంగళగిరి మీదుగా అయితే మనకి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి దాదాపుగా 9 కిలోమీటర్ల జర్నీ అయితే ఉంటుంది. అండ్ అలాగే చాలా సేఫ్టీగా ట్రాఫిక్ తక్కువగా అయితే వెళ్ళొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా పోలీసులు కూడా తక్కువగా ఉంటారు. సో అందువల్ల నేనైతే మంగళగిరి మీదుగా అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి మనం ఎయిమ్స్ కాలేజ్ నుంచి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి దాదాపు ఒక 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎందుకంటే మీరు చేసే ఒక్కొక్క లైక్ వల్ల ఈ వీడియో ప్రజల్లోకి వెళ్తుంది. వాళ్ళందరూ కూడా ప్రకాశం బ్యారేజ్ చూస్తారు. ఎప్పుడో కానీ ఒకసారి ఇలాంటి దృశ్యాలు మనం చూడలేము కదా. ఓకే, ప్రజెంట్ వచ్చేసరికి మనం ప్రకాశం బ్యారేజ్ మీద అయితే ఉన్నాము. దాదాపుగా 1.2 కిలోమీటర్ లెంత్ అయితే ఉంటుంది ఈ ప్రకాశం బ్యారేజ్. చాలా అంటే చాలా పెద్దది. రీసెంట్గా కురిసిన భారీ వర్షాలకైతే ప్రకాశం బ్యారేజ్ మొత్తం నిండిపోవడంతో అయితే వాటర్ మొత్తం కూడా రిలీజ్ చేస్తున్నారు. దాదాపుగా అన్ని గేట్లు ఓపెన్ చేశారు. సో దాన్ని బట్టి ఎంత హెవీ రెయిన్స్ వచ్చాయో అర్థం చేసుకోండి. వామ్మో, ఎంత ఫ్లోటింగ్ ఉందంటే బాబోయ్, ఒకసారిగా నాకైతే భయం వేస్తుంది ఇంత దగ్గర నుంచి చూస్తుంటే. చిన్నపిల్లల్ని ఎవరైనా తీసుకుని వచ్చినా సరే మీరు వాళ్ళని చేతితో గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రైల్వే ట్రాక్ దగ్గర మనం ఉన్నప్పుడు ట్రైన్ వస్తున్నప్పుడు ఏంటంటే మనకి దగ్గరగా లాగేసుకుంటారు చూడండి. అలాగే ఉంది ఇక్కడ సిచ్యువేషన్ కూడా. ఒక పక్క వాటర్ గట్టిగా ఫ్లో వస్తూనే ఉంది, ఇంకోవైపు పెద్ద పెద్ద గాలులు వస్తున్నాయి. సో ఎలా ఉందంటే నెట్టేసే విధంగా ఉందన్నమాట. సో అందువల్ల పెద్దవారు కానీ వయసులో పెద్దవారు కానీ ఉండి చిన్నపిల్లలు కానీ చాలా గట్టిగా పట్టుకోండి. చాలా జాగ్రత్తగా అయితే చూడండి. ప్రతి ఒక్కరు వీడియోల కోసం, సెల్ఫీల కోసం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఎలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట. చూసారు కదా, అటు పై ప్రాంతాల నుంచి ఎంత హెవీగా వాటర్ ఫోర్స్ వస్తుందో, ఎంత వరద నీరు వస్తుందో నేను ఎప్పుడు అనుకోలేదు. దాదాపుగా నాకు తెలిసి ఈ 2025 సంవత్సరంలో ఫస్ట్ టైం అనమాట ఇంత హెవీ రెయిన్స్ రావటం, ఇంత హెవీ వరద నీరు రావటం అనమాట. మీరు ఒకసారి బాగా గమనిస్తే రీసెంట్ కాలంలో 2024 సంవత్సరంలో కూడా వినాయక చవితి టైంలో సేమ్ టు సేమ్ ఇదే సిచ్యువేషన్. విజయవాడ మొత్తం కూడా మునిగిపోయింది. ఆ టైంలో కూడా ఇంతే హెవీ వాటర్ వచ్చింది. చెప్పాలంటే ఎందుకంటే ఎక్కువగా వచ్చింది. అక్కడ దూరంగా కనిపిస్తున్న రైల్వే ట్రాక్ ఉంది కానీ ఆ బ్రిడ్జి వరకు అయితే నీళ్ళు వచ్చాయని చెప్పేసి చెప్పారనమాట న్యూస్ ఛానల్స్లో. ఇప్పుడు చూస్తే అంత హెవీ లేదు కానీ కొంచెం తక్కువగానే ఉంది. కాకపోతే నేనైతే అప్పుడు చూడలేకపోయాను, కానీ ఇప్పుడు మాత్రం కళ్ళారా చూడగలుగుతున్నాను. జైలర్ సినిమాలో చెప్తారు కదా, వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరే దృశ్యం అని చెప్పేసి, సేమ్ అలాగే ఉంది నా ఫీలింగ్ కూడా ఇక్కడ. వీలైనంత వరకు గుంటూరు విజయవాడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేసేయండి. మళ్ళీ చూడలేము ఇలాంటి దృశ్యాలు. అండ్ అలాగే చూసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ వల్ల ఈ వీడియో అందరూ చూడగలుగుతారు. అంటే ఒంగోలు, నెల్లూరు, అటు మాచర్ల, పల్నాడు ఏరియా, ఇటు చూసుకుంటే రాజమండ్రి, తూర్పుగోదావరి, వీళ్ళందరూ కూడా చూడగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వరకు చూడలేరు కదండి. సో అందువల్ల మీరు లైక్ చేస్తే ఈ వీడియో అందరికి వెళ్తుంది, వాళ్ళు కూడా చూడగలుగుతారు. ఓకే, మీ మంచి మనసుతో వీడియోకి ఒక లైక్ అయితే చేయండి తప్పనిసరిగా. ఈ వాటర్ ఫ్లోటింగ్ ఇదంతా చూసినా నాకైతే ఒక ఐడియా వచ్చింది. శ్రీశైలం ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. శ్రీశైలంలో ఇక్కడ వాటర్ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత వాటర్ కింద పడి ఒక నడుముల హైటు, అంటే దాదాపు ఒక 5 అడుగుల హైట్ అయితే లెగుస్తుంది అనమాట. అలా హైట్ లేచి వాటర్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. అయితే విజువల్స్ చాలా బాగుంటాయి. అలా ఉన్నట్టయితే బాగుంది అనిపించింది అంతా చూసిన తర్వాత. అలా గనక ఉన్నట్టయితే దాదాపు ఈ 70 గేట్లు పైగా ఉన్నాయి కాబట్టి ఒక విజువల్ వండర్ లాగా ఉండేది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జి మొత్తం కూడా పోలీసుల కంట్రోల్లో అయితే ఉంది. సో ఎవరు కూడా సెల్ఫీల కోసం, వీడియోల కోసం ఎలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. అందువల్ల చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఈ వరద నీరు చూసి పోలీసులందరూ కూడా కింద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి మార్చారనమాట. అంటే మత్స్యకారు కుటుంబాలందరూ కూడా ఇక్కడ నదికి పక్కనే ఉంటారు కదండి వీలైనంత వరకు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వాటర్ సిచ్యువేషన్ చెప్పేసి వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకు మార్చేశారంట. అండ్ అలాగే ఈ దూర ప్రాంతాల వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా హెవీ వాటర్ అయితే వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా నదికి దగ్గరలో ఉన్న ఈ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కొన్ని రోజుల పాటు వాటర్ ఫ్లో తగ్గే వరకు కొంచెం దూర ప్రాంతాలకు ఉంటే మంచిదన్నమాట. గాయస్, అసలు మన విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ గురించి అందరికీ తెలుసు, కానీ ఈ బ్యారేజ్కి ప్రకాశం బ్యారేజ్ అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యారేజ్ని 1857లో నిర్మించారంట. అయితే అప్పుడు కట్టిన తర్వాత అది కూలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అయితే
1957 అయితే మొదలుపెట్టారు వర్క్లన్నీ కూడా, బ్రిడ్జి వర్క్లు. ఆ తర్వాత దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత 1965లో అయితే పూర్తి అయిపోయింది. సో ఆయన జ్ఞాపకార్థం కోసం, టంగుటూరి ప్రకాశ్ పంతులు గారి జ్ఞాపకార్థం కోసం అయితే ప్రకాశం బ్యారేజ్ అనేది పేరు పెట్టారు. రోజుల్లో ఎంతో స్ట్రాంగ్గా కట్టారు కాబట్టి ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఇంత గట్టిగా ఉంది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. సో రీసెంట్ కాలంలో మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా, చిన్న చిన్న బిల్డింగ్లు, చిన్న చిన్న కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లు అన్నీ కూడా పడిపోతున్నాయి. కానీ ఆ రోజుల్లో కట్టిన కట్టడం ఇప్పుడు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఎంత స్ట్రాంగ్గా కట్టారో గమనించండి. ఓకే గాయ్స్, ఇప్పుడు మీ అందరికీ నేనైతే కింద పక్క నుంచి అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుంటే మనం ఇక్కడ ఒక పుష్కర్ ఘాట్ ఉంది. ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళి మీకు ఇంకా విజువల్స్ ఇంకా దగ్గర నుంచి చూపించాలనేది నా ప్రయత్నం అనమాట. సో తప్పకుండా వీడియోకి ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి గాయ్స్. బ్యారేజ్ వాటర్ వల్ల దాదాపుగా కృష్ణా డెల్టాలో దాదాపుగా 1.3 మిలియన్ ఎకరాలకైతే, వ్యవసాయ భూములకైతే నీరు అందుతుంది. సో చాలామంది అన్నదాతలకు ఉపయోగపడుతుంది అనమాట ఈ వాటర్ అంతా కూడా. ఓకే, ఇక్కడ నుంచి ఉండే విజువల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. అన్ని గేట్లు అన్నీ కూడా ఓపెన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. లైఫ్లో నాకు తెలిసి ఈ 2020 సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం అనమాట. మళ్ళీ ఇలాంటి దృశ్యం మళ్ళీ ఎక్కడొక్కడ మీరు ఎప్పుడు మళ్ళీ చూడరు. సో అందువల్ల వీలైనంత వరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చూసేయండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాటర్ అంతా కూడా మాయమైపోతుంది కాబట్టి ఎలాగో అసలు ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది ఉంది. అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, అంత బాగుంది ఈ లొకేషన్ మొత్తం కూడా. సూపర్ ఉంది అసలు ఈ బ్రిడ్జి ఎంత, ప్రకాశం బ్యారేజ్ ఎంత లెంత్ ఉందంటే దాదాపుగా 1.2 కిలోమీటర్ అంట. సో ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే ప్రజలు మెల్లగా వస్తున్నారు. అంటే డే టైంలో ఏంటంటే దాదాపు 10 గంటల తర్వాత ఎక్కువగా ప్రజలు ఎక్కువ వస్తున్నారని చెప్పేసి పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు కూడా దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. అందువల్ల నేను ఎర్లీ మార్నింగ్గా బయలుదేరి మీ అందరికీ 8-9 గంటల లోపు చూపించాలని చెప్పేసి నేను కొంచెం ఎర్లీగా వచ్చేసి మీ అందరూ చూపిస్తున్నాను. అందువల్లే మనకి ఇంత పర్మిషన్ ఉందన్నమాట. లేదంటే 11 గంటల తర్వాత వస్తే మనల్ని కూడా దూరంగా వెళ్ళిపోమని చెప్తారు. సో ఓకే, ఇప్పుడు నేను పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాను గాయస్. చూడండి, పుష్కర్ ఘాట్ కిందకి వెళ్తాను. విజువల్స్ ఇక్కడ నుంచి చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మనకి రైల్వే ట్రాక్ కూడా చాలా దగ్గరగా ఉంది. సో పర్లేదు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కురిసిన వర్షాలకైతే రైల్వే ట్రాక్ బ్రిడ్జ్కి అయితే వాటర్ ఆనుకుందంట. ఇప్పుడు చాలా గ్యాప్ ఉంది, దాన్ని బట్టి కొంచెం తక్కువగానే ఉన్నాయి వర్షాలు. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే తక్కువ ఈ సంవత్సరం. ఇక్కడ శివాలయం ఉన్నట్టుంది, ఇక్కడ గుడి ఉంది, టెంపుల్, శివాలయం కూడా దాదాపు మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. బాబోయ్, అదిరిపోయింది లొకేషన్ మొత్తం కూడా. ఇక్కడ చుట్టూ పక్కన కొండ పక్కనే పుష్కర్ ఘాటు, పక్కనే కృష్ణా నది. అసలు విజువల్స్ అయితే అదిరిపోయాయి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చూస్తుంటే వాటర్ ఫ్లోటింగ్ చూడండి. ఇంతకు ముందున్న మెట్టు కంటే కూడా ఇప్పుడు మెట్టు ఎక్కువ పెరిగింది. వాటర్ ఉండేకొంది వరద ప్రభావం పెరుగుతూనే ఉంది, వాటర్ ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది. సో కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా వీడియోల కోసం, సెల్ఫీల కోసం ఎలాంటి తప్పుడు అడుగులు వేయకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసేది వీడియోలు షూట్ చేసుకోండి గైస్. రైల్వే ట్రాక్ మీద ఒక ట్రైన్ అయితే వచ్చింది, గూడ్స్ వచ్చినట్టుంది. గూడ్స్ ఆగిపోయింది అక్కడే. చూస్తుంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఇంత పెద్ద బ్రిడ్జ్, అసలు ఈ ప్రకాశం బ్యారేజ్ ఎలా కట్టారు ఈ నది మీద, అక్కడ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఎలా కట్టారో ఏంటో, కానీ ఆ రోజుల్లో ఎంతో స్ట్రాంగ్గా కట్టారు ఇదంతా కూడా. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ శివాలయం ఉంది. ఇక్కడ స్వామివారి దగ్గరికి అయితే దాదాపుగా పై వరకు వచ్చేసింది. దాదాపు ఒక 2 అడుగుల డిస్టెన్స్ ఉంది వాటర్కి, శివాలయానికి. ఇప్పుడున్న ఈ వాటర్కి ఎలా ఉందంటే మరి లాస్ట్ ఇయర్ వచ్చిన వాటర్కి శివలింగం పైకి అయితే వాటర్ వచ్చేసి ఉంటుంది. అమ్మో, అసలు ఇంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలియదు. కానీ పై ప్రాంతాలు చాలా గట్టిగానే వర్షాలు పడ్డాయి. మనతో పోలిస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువగా వర్షాలు పడ్డట్టున్నాయి. సో అందువల్ల ఉన్న గేట్లన్నీ కూడా ఓపెన్ చేసి ఇంత ఇమీడియట్గా వాటర్ మొత్తం రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీలైనంత వరకు అయితే మత్స్యకారులు ఎవరు కూడా వాటర్లోకి వెళ్ళొద్దండి. సో చేపలు పట్టడం ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు. వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి, ఎవరైనా మత్స్యకారులు ఉంటే వాళ్ళు ఎవరికి చెప్పండి, ఎవరు వెళ్ళొద్దు కూడా. సో ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా అవి ఉంటాయి కదండి లైఫ్ జాకెట్లు, అవి యూజ్ చేసి వెళ్ళండి. ఓకే గాయస్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి.